హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే ఎంతో టేస్టీగా ఉండే పొటాటో రైస్ రెసిపీ చూద్దాం. దీంట్లో మనం ఏ మసాలాలు వేయం కాబట్టి పిల్లలకు కూడా హ్యాపీగా పెట్టచ్చు అండ్ లంచ్ బాక్స్ కూడా చాలా ఈజీగా అయిపోయే రెసిపీ. ఫస్ట్ అయితే ఇలా మూకుడు పెట్టుకుని పొయ్యి వెలిగించుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందే చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్న పొటాటో ముక్కలు వేసుకోవాలి. ఈ పొటాటో ముక్కలు అనేవి సమానంగా కట్ చేసుకుంటే అన్నీ ఈక్వల్గా ఫ్రై అవుతాయి అన్నమాట, లేదంటే కొన్ని చిన్న ముక్కలు మాడిపోతాయి. సో ఇలా ముక్కలకి తగినంత ఉప్పు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మూత అస్సలు పెట్టకూడదు. మూత పెడితే ముక్కలు మెత్తగా అయిపోతాయి. ఈ పొటాటో ముక్కలు గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వేరే గిన్నెలోకి తీసేయాలి, లేదంటే మాడిపోతాయి అన్నమాట. మనం ఇది మీడియంలో ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా అయ్యి బాగుంటాయి. అవి తీసిన తర్వాత అదే ఆయిల్లో కొంచెం దాల్చిన చెక్క, 4 లవంగాలు, కొంచెం మిరియాలు, ఒక యాలక్కాయ తీసుకుని దాంట్లో ఆవాలు, జీలకర్ర కూడా వేయాలన్నమాట. అవన్నీ ఫ్రై అయిన తర్వాత దీనిలో పచ్చిమిర్చి వేయాలి. అండ్ తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేయాలి. ఈ పచ్చిమిర్చిని అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు తినేటప్పుడు నోటికి కూడా తగిలి బాగుంటుంది. అండ్ దీంట్లోనే కొన్ని జీడిపప్పు వేసుకుని అవి ఎర్రగా వేయించుకోవాలి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేనైతే 2 కలిపి దంచేసి వేసుకున్నాను. అలాగా మీరు కూడా వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్లోకి అయ్యేంత వరకు ఉంచితే అన్నంలోకి టేస్ట్ చాలా బాగుంటుంది. తగినంత ఉప్పు వేస్తే ఇవి తొందరగా వేగిపోతాయి అన్నమాట. అండ్ దీంట్లో మిగిలిపోయిన అన్నం వేసుకోవాలి. ఆరెల్స్ అప్పటికప్పుడు అన్నం వండుకుంటే అట్లీస్ట్ ఒక ½ an hour 1 hour ముందు వండుకున్న అన్నం అయితే కొంచెం పొడిగా అయ్యి బాగుంటుంది అనమాట కలుపుకోవడానికి. ఇక్కడ నేనైతే అలానే చేశాను. ఒక 1 hour ముందు అన్నం వండేసుకున్నాను. సో కొంచెం చల్లారిన తర్వాత పొడిగా అవుతుంది కాబట్టి కలుపుకోవడానికి కూడా ముద్దగా లేకుండా పొడిగా వస్తుంది. అండ్ దీంట్లోనే తురుముకున్న కొబ్బరి వేసుకోవాలి. ఆరెల్స్ నేనేం చేశానంటే కొబ్బరిని మిక్సీలో వేసేసాను. అలా అని పేస్ట్ అయ్యేదాకా చేయకూడదు. జస్ట్ కొంచెం తిప్పితే కొబ్బరి తురిమినట్టు అవుతుంది కదా, అది వేసుకున్నాను. దాంతోపాటు ఈ కొత్తిమీర చాప్ చేసి చిన్నగా అది కూడా వేసుకోవాలన్నమాట. సో ఇదంతా కలబెట్టేసుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత 1 నిమిషం మూత పెట్టేసి మగ్గనివ్వాలి. సో ఇప్పుడు 1 నిమిషం మగ్గ పెట్టిన తర్వాత మూత తీసి దాన్ని అంతా మళ్ళీ ఒకసారి కలబెట్టుకుని ఇక్కడ మనం టేస్ట్ చేయాలి. సాల్ట్ ఒకవేళ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకుని మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పర్సనల్గా మిరియాల పొడి టేస్ట్ మాకు నచ్చదు కాబట్టి నేను కారం యాడ్ చేసుకున్నాను. సో దీంట్లో మనం ముందుగా పక్కన పెట్టుకుని ఫ్రై చేసుకున్న పొటాటో ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇలా మొత్తం ఒకసారి కలబెట్టుకొని మళ్ళీ ఒక 3-4 minutes మూత పెట్టి మగ్గ పెట్టుకోవాలన్నమాట. సో అయిపోయింది కదా. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకుంటే ఇంకా మనం ప్లేట్స్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు. అంతే, చాలా ఈజీ కదా. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మనం ఎటువంటి మసాలాలు యాడ్ చేయలేదు కాబట్టి హ్యాపీగా చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సౌకి కబుర్లు. బాయ్.